Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మనం కాన్స్టిట్యున్సీస్ని జూమ్ ఇన్ చేసే సిరీస్లో భాగంగా ఈరోజు మనం వైజాగ్ సౌత్ కాన్స్టిట్యున్సీని జూమ్ ఇన్ చేద్దాం. ఇందులో ఇక్కడ పబ్లిక్ టాప్ కన్సర్న్స్ ఏంటి అండ్ వైసీపీ లాస్ట్ రెజీమ్లో ఇప్పుడు రీసెంట్ 5 yearsలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ వర్క్ ఏంటి అండ్ ఫ్యూచర్లో వాళ్ళు చేస్తాము అని చెప్తున్న ప్రామిసెస్ ఏంటి అండ్ టీడీపీ ఆల్సో ఈ ఎలక్షన్లో ఎలాంటి పిచ్తో జనాల ముందుకు వెళ్ళింది అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, వైజాగ్ సౌత్ ఇక్కడ డెవలప్మెంట్ అనేది సీరియస్గా జరగలేదు అనే కీ కన్సర్న్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఈ వైజాగ్ సౌత్ అనేది ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చే ఏరియాస్ అన్నీ కూడా సిటీ సెంటర్ లొకేషన్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదు. బికాజ్ రీజన్స్ లైక్ డాబా గార్డెన్స్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియా, జగదాంబ జంక్షన్, అల్లీపురం, ద్వారకానగర్, వన్ టౌన్ అండ్ జ్ఞానపురం, ఓకే, ఇవంతా కూడా సిటీకి మేజర్గా సెంట్రల్ లొకేషన్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ మీద ఫోకస్ అండ్ వర్క్స్ జరగలేదు సీరియస్గా అనేది ఈజ్ కమింగ్ అవుట్ టు బి అ మేజర్ కన్సర్న్. అండ్ పీపుల్ ఆర్ కోటింగ్ రీజన్స్ లైక్ inadequate sanitation infrastructure అండ్ వాటర్ ఫ్రమ్ ద sewage drains, అవంతా కూడా రోడ్స్ మీదకి రావడం అండ్ గార్బేజ్ అక్యుములేషన్, మస్కిటో ప్రాబ్లమ్స్, ఓకే, ఇవంతా కూడా సీరియస్ కన్సర్న్స్లో వస్తున్నాయి. అండ్ దీంతోపాటు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, లైక్ పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేయలేకపోవడం, ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్ అలాంగ్ విత్ ఇన్సఫిషియంట్ ఎమ్యూనిటీస్ ఇన్ లోకల్ వార్డ్స్ అండ్ development of fishing harbor is also a top priority for the residents, but that is not addressed from quite long time. అండ్ అల్లీపురం ఏరియా లో లయింగ్ ఏరియా కావడం వల్ల హెవీ రెయిన్స్ వస్తే అక్కడ వాటర్ రెయిన్ వాటర్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. అండ్ ఆల్సో రోడ్ వైడనింగ్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. అండ్ దీంతో పాటు అక్కడ హార్బర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన విక్టిమ్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంపెన్సేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో డిస్క్రిపెన్సీస్ వచ్చినాయి. సో అవి ఇంకా రిజాల్వ్ కాలేదు అనేది ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్ టు బి అ మేజర్ కన్సర్న్. ఓకే, సో టాప్ కన్సర్న్స్ చూసాం ఫ్రెండ్స్, మేజర్లీ సెంటర్డ్ అరౌండ్ డెవలప్మెంట్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ, దో ఇట్ ఈస్ బీయింగ్ వెరీ సెంట్రల్ టు ద ద సిటీ పార్ట్. అండ్ దీనికి ఇప్పుడు వైసీపీ ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేసిందని వాట్ దే ఆర్ క్లెయిమింగ్ అండ్ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం ఎష్యూర్ చేస్తున్నారని చెప్పేసి చూస్తుంటే, సో వైసీపీ స్పీచ్ ఇస్ దాట్ వాళ్ళు ఎంతో కాలంగా ఈ పోర్ట్ పొల్యూషన్ ప్రాబ్లం మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు. బట్ ఇఫ్ దే కమ్ ఇన్ టు పవర్ దానికి ఒక పర్మనెంట్ ఫిక్స్ ఆర్ సొల్యూషన్ పెడతామని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఐ డోంట్ నో హౌ సీరియస్లీ పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ టు దిస్ అష్యూరెన్స్. And also YCP is also mentioning that road widening works will be taken care of and Isuka Konda Satyanarayana Swami temple ki ఒక కన్వీనియంట్ రోడ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ హెరిటేజ్ సైట్స్ అన్నీ కూడా సీరియస్గా ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ స్ట్రక్చర్స్ కూడా వాళ్ళు రీవ్యాంప్ చేస్తాము అని చెప్పేసి అష్యూర్ చేస్తున్నారు ఇఫ్ దే కమ్ ఇన్ టు పవర్ నెక్స్ట్ టైం. అండ్ దీంతో పాటు వాళ్ళు చేసిన మేజర్ డెవలప్మెంట్ వర్క్స్కి వచ్చేసరికి నాడు నేడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఆన్ పార్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ దే అప్గ్రేడెడ్ ద ఫెసిలిటీస్ విత్ ద బడ్జెట్ ఆఫ్ 100 crores. ఓకే, again, see, this is again a typical complaint I have when it comes to our politicians and their progress updates. Okay, ఎంతసేపు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టామనేది చెప్తారు కానీ అవుట్కమ్స్ మీదకి ఎంత ట్రాన్స్లేట్ అయింది. ఓకే, కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈ డెవలప్మెంట్ చేయక ముందు దాకా X నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేవాళ్ళు, మేము ఇది చేశాక X+Δ, ఓకే, ఆర్ X+Y ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. లేదా ఆన్ అన్ యావరేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఇంత ఖర్చు పెడతా ఉంటే మేము చేసిన దానివల్ల ఇదిగో X- సమ్ అమౌంట్ రిడక్షన్ వచ్చింది, ఆర్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కానీ, ఓకే, సమ్ మీనింగ్ఫుల్ మెట్రిక్స్లో గవర్నమెంట్ చేసిన టేకప్ చేసిన ఇనిషియేటివ్స్ని క్వాంటిఫై చేయడం మాత్రం మన వాళ్ళు చేయరు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఇది ఆంధ్రాలోనే కాదు, దిస్ ఇస్ అ ట్రెండ్ అక్రాస్ ఇండియా. సో దట్స్ సంథింగ్ దట్ వీ నీడ్ టు చేంజ్ అట్లీస్ట్ ఫ్రమ్ ఆంధ్ర. ఏమి చేశాము అనేది అవుట్కమ్స్ రూపంలో మాట్లాడాలి. ఓకే, సో కింగ్ జార్జ్ హాస్పిటల్ మీద 100 crores ఇన్వెస్ట్ చేశారంట. అసలు 100 crores కావాల్సిన అవసరం ఉందా, 1000 కోట్లు కావాల్సిన అవసరం ఉందా, లేదా ఈ 100 crores ఎఫెక్టివ్నెస్ గురించి ఎవరు కామెంట్ చేస్తున్నారు? ఓకే, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఒకసారి పక్కన పెడితే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దట్ ఇన్స్టిట్యూషన్, ద పాయింట్ హియర్ ఇస్ 100 crores ఇన్వెస్ట్ చేసామనేది కాదు.
Okay, I hope that point is getting across clearly. Okay, so 100 crores ఇన్వెస్ట్ చేశారంట. అండ్ నెక్స్ట్ శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్, విచ్ ఇస్ అ ఫేమస్ టెంపుల్ ఇన్ దట్ రీజన్ ఇట్ సీమ్స్. సో దాట్ ఈస్ రీవాంప్డ్ ఇన్ ద లాస్ట్ 5 years. ఓకే, సో వైసీపీ రెజీమ్లో చేసిన డెవలప్మెంట్స్ అండ్ వాళ్ళు చేస్తాము పర్మనెంట్గా సాల్వ్ చేస్తాము అని చెప్పిన ఆస్పెక్ట్స్ ఏంటో కూడా మనం చూసాం. సో దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద వైసీపీ సైడ్. అండ్ టీడీపీ మేజర్లీ బ్యాంక్డ్ ఆన్ దేర్ సూపర్ 6 స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్గా వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అబాలిష్ చేస్తాం అనేది అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో మేజర్ క్యాంపెయిన్ హైలైట్స్గా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద వైజాగ్ సౌత్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఇక్కడ డెమోగ్రఫిక్స్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 2.1 lakh ఓటర్స్ ఉన్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద టాప్ పబ్లిక్ కన్సర్న్స్. అండ్ వైసీపీ స్పీచ్ ఏంటి, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ వర్క్ ఏంటి, చేస్తామని చెప్పి సేమ్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. అండ్ టీడీపీ స్పీచ్ హైలైట్స్ ఏంటో కూడా మనం చూసాం. ఫ్రెండ్స్, మీరు వైజాగ్ సౌత్ నుంచి ఇఫ్ యూ బిలాంగ్ టు దిస్ కాన్స్టిట్యున్సీ, లెట్ మీ నో. అక్కడ పబ్లిక్ ఇంకా అడిషనల్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా, డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా, కరెంట్ రెజీమ్లో ఫుల్ఫిల్ కానివి మనం డిస్కస్ చేయనివి ఇంకా ఏమైనా ఉన్నాయా. ఓకే, అండ్ లెట్ మీ నో ఇఫ్ మీరు వైజాగ్ సౌత్ నుంచి కాకపోయినా ఆ రీజన్ పట్ల మీకు నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే విత్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, ప్లీజ్ మెన్షన్ the references as well as your comments on that. Okay, so that will help keeping this as a knowledge repository for our future research. Okay, so friends, with that, let me know your thoughts in the comments generally as well. Okay, thank you.